Hello, my dear friends. This is Bandi Srinivaslu from My Physical Science Guru. This video is about Secret of Success. విద్యార్థుల విజయ రహస్యం, do's and do nots. This can be observed what to do, what not to do in the examinations. Especially in this video, what to do to get 100% pass in SSC 2025. సానుకూల వైఖరి, పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడు యాటిట్యూడ్ విల్ డిసైడ్ ది సక్సెస్. కాబట్టి అనుకూల వైఖరి కలిగి ఉండాల. ఎటువంటి పరిస్థితుల్లోన ఆత్మవిశ్వాసాన్ని తగ్గకూడదు, బాగా చదవాల. చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసము కల కొందరి వ్యక్తుల జీవిత చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ ప్రపంచ చరిత్రలో మీ చరిత్ర ఉండాలి అంటే ఎప్పుడు మనం చేసే పనిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. పరీక్షలకు ఆత్మవిశ్వాసంతోనే వెళ్ళండి, ఖచ్చితంగా మీరు బాగా రాయగలరు. నెక్స్ట్, పర్సిస్టెన్స్, పట్టుదల. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టనీని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా. ముఖ్యంగా అనవసరమైన పనుల్లో పట్టింపులు, పట్టుదల పనికిరాదు. కానీ మంచి పని సాధించడానికి పట్టుదలతో సాధించేంత వరకు వదిలిపెట్టకుండా గట్టిగా పట్టి సాధించాలి. అదే మనము ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలి. నెక్స్ట్, హార్డ్ వర్క్, నిరంతర కృషి. హార్డ్ వర్క్కి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు, షార్ట్ కట్స్ లేవు. బాగా చదవాలి. ఏమంటే గుడ్డిగా బాగా చాలా హార్డ్ వర్క్ చేసినా కూడా లాభం లేదు. స్మార్ట్ హార్డ్ వర్క్ చేయాలి. టెక్నికల్గా, సైంటిఫిక్గా చదివి మార్కులు తెచ్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఈనాటి విద్యార్థుల్లో లోపించింది లక్ష్యం. లక్ష్యం వైపు అడుగులు వేయాలి. గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. నేను ఇది సాధించాలి, నేను 500 మార్క్స్ తెచ్చుకోవాలి, 550 తెచ్చుకోవాలా, నేను ఆఫీసర్ కావాలా అనేది ఉండాలి. నెక్స్ట్, స్కిల్స్. ఈనాడు ప్రపంచాన్ని ఏలుతున్నది స్కిల్స్, లైఫ్ స్కిల్స్, నైపుణ్యాలు. నైపుణ్యాలు లేని వ్యక్తికి జాబ్ అనేటువంటిది ఇవ్వరు. కాబట్టి 21వ శతాబ్దపు నైపుణ్యాలు క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇలాంటి నైపుణ్యాలు కలిగి ఉన్నట్లయితే అద్భుతంగా రాణించగలుగుతాం. కాబట్టి చదవడం ముఖ్యం కాదు, చాలా స్కిల్డ్గా చదవాలి, బాగా చదవాలి, సైంటిఫిక్గా, టెక్నికల్గా చదవాలి. నెక్స్ట్, అటెన్షన్, శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ అంటే అటెన్షన్. ఆ అటెన్షనే పిల్లల్లో తగ్గి ఉంది, దాన్ని పెంచుకోవాలి. నెక్స్ట్, విజ్ఞానం. బాగా సైన్స్ అనగానే మనకు అనిపిస్తుంది ప్రతిదీ సైన్సే. సిస్టమేటిక్గా స్టడీ చేసినప్పుడు ఏదైనా మనం సాధించవచ్చు. ఓ పద్ధతిగా చదవాలి, దాన్నే సైన్స్ అంటాం. తర్వాత ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, అంటే ఫోకస్డ్గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు ఎరుక కలిగి ఉండాలి, దాని మీదే ఉండాలి. దాన్నే ఏకాగ్రత అంటారు. డైవర్షన్ లేకుండా ఒకే దాని మీదే మనసు లగ్నం చేసి మనం మంచి మార్కులు సాధించాలి అనేది ఉండాలి. వాట్ నాట్ టు డూ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలనేది తెలుసుకున్నాం, ఇప్పుడు ఏం చేయకూడదో చేయాలి. సో ప్రయత్నించకపోవడం, నాట్ ట్రయింగ్. ప్రయత్నంలో ఎప్పుడు ఓడిపోకూడదు, ప్రయత్నంలో గెలవాలి.
ఏమైనా కానీ రిజల్ట్స్ మనం ప్రయత్నం చేయాలా, ఫలితం భగవంతునికి వదిలేయాలి. ఇంకా ఇంకొకటి నెక్స్ట్ వన్ ఫియర్, భయం వద్దు, గియం వద్దు. ఎలాంటి భయాలు పెట్టుకోకూడదు. భయమే నీ మొదటి శత్రువు. ఫస్ట్ భయాన్ని వీడి ఎప్పుడైతే బాగా చదువుతావో భయం అదంతకదే దూరం అవుతుంది. నెక్స్ట్ లేజినెస్, బద్ధకం. ఈనాడు లేటుగా లేయడము, లేటుగా పండుకోవడము, దీనివల్ల ఏమవుతుంది, బద్ధకం ఏర్పడుతుంది. బద్ధకం వల్ల ఏమి చేయాల్సిన పని అప్పుడు చేయకుండా వాయిదా వేయడం జరుగుతుంది. అంటే బద్ధకం అనే దాన్ని వదిలించుకుంటే తప్ప ఫలితాన్ని సాధించలేము. నెక్స్ట్ అతి నిద్ర. ఈ అతి నిద్ర వల్ల కూడా బద్ధకం వస్తుంది. ఓవర్ స్లీపింగ్, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం కాదు. నిద్రపోవడానికి రాత్రి సమయమే ఉంది, లేదా పగలు మధ్యాహ్నం పరీక్ష రాసి వచ్చిన తర్వాత 20 నిమిషాలు లేదా అర్ధగంట నిద్రపోవచ్చు. దానివల్ల ఎనర్జీ కూడా వస్తుంది. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్నిసార్లు పడితే అప్పుడు నిద్రపోకూడదు. నెక్స్ట్ కేర్లెస్నెస్, అశ్రద్ధ చేయరాదు దేన్ని. ఇది శ్రద్ధ ఉండాలి కానీ అశ్రద్ధ ఉండరాదు. కాబట్టి నెగ్లెక్ట్గా ఉండి పరీక్షలకి ఏం చదవకుండా పోయి లేదా ఖాళీ పేపర్ పెట్టినామంటే మార్కులు రావడం కష్టం అవుతుంది. కాబట్టి కష్టపడాలి. ఇది వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫిజికల్ సైన్స్ గురు. దిస్ ఈజ్ బండి శ్రీనివాసులు, జడ్పీ స్కూల్ విద్యాలయ, ఉరవకొండ, అనంతపురం. థ్యాంక్ యూ.